ఫ్రెండ్స్, నేను మీ వైష్ణవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే గన్నేరు పూలు. కేరళలో అసలు ఎందుకు గన్నేరు పూలను బ్యాన్ చేశారు? ఈ గన్నేరు పూల వల్ల మనకి అసలు లాభాలేంటి, నష్టాలేంటి, అసలు ఏం జరిగింది, ఎందుకు టెంపుల్స్లో బ్యాన్ చేశారు అనే విషయాన్ని అయితే నేను మీతో చెప్తున్నాను. కేరళలో ఒక అమ్మాయి మన ఇండియాలో నర్సింగ్ చేసింది. అమ్మాయికి ఫారెన్ వెళ్ళాలని డ్రీమ్. అమ్మాయి జాబ్ కోసం యూకేలో ట్రై చేసింది. ఫైనల్లీ జాబ్ కూడా వచ్చింది. రేపు యూకేకి ప్రయాణం అనగా ఈరోజు తన ఫ్రెండ్స్ కాల్ చేస్తుంటే ఇంటి బయట తిరుగుతూ మాట్లాడుతూ ఈ గన్నేరు ఆకులు అనేవి పీక్కొని నములుకుంటూ మాట్లాడిందనమాట. కానీ అప్పుడు ఆ అమ్మాయికి తెలియదు ఆ గన్నేరు ఆకుల వల్ల తను చనిపోతుంది అని చెప్పేసి. కొంతసేపటి తర్వాత ఆ అమ్మాయి కాల్ పెట్టేసి వెళ్ళిపోయింది ఇంట్లోకి. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ అమ్మాయికి బాగా వాంతులు, మోషన్స్, గుండె సరిగా అంటే బ్రీతింగ్ సరిగా రాకపోవడం, పట్టేసినట్లు అవ్వడం గుండె అట్లా అయ్యింది. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు నార్మల్గానే అని చెప్పేసి. వాళ్ళు వామిటింగ్స్, మోషన్స్ చూపించుకొని ఆ అమ్మాయిని ఇంకా ఫ్లైట్ ఎక్కించాలని చెప్పి తీసుకెళ్లారు. ఆ అమ్మాయి ఫ్లైట్ ఎక్కకముందే ఎయిర్పోర్ట్లోనే చనిపోయింది. అసలు ఎందుకు ఈ అమ్మాయి ఏ రీజన్ లేకుండా చనిపోయింది అని చెప్పేసి అటాప్సీ చేస్తే ఆ అమ్మాయి గన్నేరు ఆకులు నమిలింది కదా, అందులోని విషం శరీరంలోకి ప్రవేశించి అమ్మాయి చనిపోయింది. ఇది రీసెంట్గానే జరిగింది. అందుకని చెప్పేసి కేరళలో ఎండోమెంట్ బోర్డ్స్ 2 బోర్డ్స్ ఈ గన్నేరు పూలని కానీ గన్నేరు చెట్లని కానీ టెంపుల్స్లో బ్యాన్ చేశాయన్నమాట. అసలు ఈ గన్నేరు చెట్లు అనేటివి ఎందుకు బ్యాన్ చేశారంటే అందులో కార్డియాక్ గ్లైకోసైన్ అనే కెమికల్ అనేది ఉంటుంది. అది చాలా విషపూరితమైంది. మన శరీరంలోకి ప్రవేశించిన వెంటనే మనకి వాంతులు, బేదులు, తర్వాత వచ్చేసి హార్ట్ బీట్ సరిగా ఉండకపోవడం, నాసియాగా ఉండడం, అవన్నీ సిమ్టమ్స్ వస్తాయన్నమాట. వాటిని ఎక్కువగా అమ్మాయి నమిలేసింది కాబట్టి చనిపోయింది. వాటి గాలి పీల్చుకోవడం కూడా ప్రమాదం అంటున్నారు. ఈ మధ్యకాలంలో అందరూ గార్డెనింగ్ కోసమని, ఇంటికి షోగా ఉంటుందని చెప్పేసి ఈ గన్నేరు చెట్లని కలర్ఫుల్గా ఉంటాయి అని చెప్పేసి నాటుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలకు అసలు తెలీదు. వాళ్ళు కంటికి ఏది కనిపిస్తే అది అట్రాక్షన్గా నమిలేస్తుంటారు. దానివల్ల చనిపోయే ప్రమాదం కూడా ఉందండి. అందుకనే జాగ్రత్త పడండి. మీ ఇంటి ఆవరణంలో అలాంటి చెట్లు ఉంటే వాటిని వెంటనే రిమూవ్ చేయడమో లేకపోతే వాటికి దూరంగా ఉండడమో చేయండి. ఇక మీదట వాటిని ఇంటి ఆవరణంలో నాటుకోవడం మానేయండి. ఈ మధ్య టెంపుల్స్లో కూడా అవి షోకేస్ లాగా ఉంటాయని చెప్పేసి చాలా వరకు నాటుతున్నారు. అలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఒక నలుగురు తెలుసుకుంటే దీని గురించి జాగ్రత్త పడతారు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.